సాయిరామ్. మనం అంతకుముందు వీడియోస్లో ద్వారాలు ఎన్ని ఉండొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. అంటే 3 ద్వారాలు ఉండకూడదని కొందరు, 9 ఉండకూడదు, ఈవెన్ నెంబర్స్లో ఉండాలి, ఆడ్గా ఉండకూడదని. అంటే వాస్తుశాస్త్రంలో న్యూమరాలజీ కూడా యాడ్ చేస్తున్నారు. 3 ద్వారాలైనా ఎలా ఉండకూడదు, 2 ద్వారాలు ఎలా ఉండకూడదు అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, ఈ 2 ద్వారాలు పెట్టుకున్నాం. 3వ ద్వారం లేకుండా ఉండొచ్చా? 3వ ద్వారం ఎక్కడ పెట్టుకుంటాం? దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. అంటే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే కిచెన్లో నుంచి దక్షిణ స్థలం ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి ఇలా 3 ద్వారాలు పెట్టుకోవచ్చు. ఒకటి ఉత్తర ఈశాన్యంలో, ఇంకొకటి తూర్పు ఈశాన్యంలో, ఇంకొకటి దక్షిణంలో ఉచ్చస్థానమైన దక్షిణ ఆగ్నేయంలో ఇలా 3 ద్వారాలు పెట్టుకోవచ్చు. పెట్టుకునే వీలు లేదు 3వ ద్వారం, నష్టమేం లేదు, 2 ద్వారాలు పెట్టుకోవచ్చు. అంటే 2 ద్వారాలు ఎలా పెట్టుకోవచ్చు? ఒకటి తూర్పు ఈశాన్యంలో, ఇంకొకటి ఉత్తర ఈశాన్యంలో, ఇలా 2 ద్వారాలు పెట్టుకోవచ్చు. తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం. అంటే 2 కూడా ఉచ్చస్థానంలే. తూర్పులో ఉచ్చస్థానం తూర్పు ఈశాన్యం, దక్షిణంలో ఉచ్చస్థానం దక్షిణ ఆగ్నేయం. ఒక ద్వారం తూర్పు ఈశాన్యంలో, ఇంకొక ద్వారం దక్షిణ ఆగ్నేయంలో, ఇలా పెట్టుకోకూడదు 2 ద్వారాలు. ఇది దోషం. తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువులో ఒక ద్వారం, ఇలా 3 ద్వారాలు కూడా పెట్టుకోకూడదు. ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువ్యంలో ఒక ద్వారం, ఇలా 2 ద్వారాలు పెట్టుకోకూడదు. పశ్చిమ వాయువ్యం పశ్చిమ వైపు ఉచ్చస్థానమే అని చాలామంది పెడుతూ ఉంటారు. అంటే చాలా చోట్ల ఎక్కడంటే గేట్లు, వాయవ్యం బ్లాక్కి గేట్లు పెడుతుంటారు. ఇలా వాయవ్యం బ్లాక్కి ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు ఉంటుంది కాబట్టి పశ్చిమ వాయువ్యంలో గేటు, అది కూడా ఉచ్చస్థానం కాబట్టి అక్కడ గేటు, ఉత్తర ఈశాన్యంలో ఇలా గేటు పెడుతుంటారు. ఇది చాలా దోషపూరితం అవుతుంది. ఇలా 2 గేట్లు పెట్టుకోకూడదు. ఇలా గేటు పెట్టుకుంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. సంఘంలో మంచి పేరు ఉంటుంది, దానకరులుగా పేరు ఉంటుంది, ఎంతోమందికి సాయం చేస్తుంటారు, ఎన్ని ఆర్గనైజేషన్స్లో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ కలవాళ్ళగా ఉంటారు. కానీ కోర్టు కేసెస్తో, డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్తో అస్తమానం బాధపడుతూ ఉంటారు. డబ్బు ఉంటుంది, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, ఇలా కోర్టు సమస్యలు కూడా తో బాధపడుతుంటారు. సాయి రక్ష.